హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిఖిల్ ఏదైతే ఉన్నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్, ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ అట్లా హయ్యెస్ట్ మన ఎవరెస్ట్ నుంచి జబర్జబ వాడిపోతే మొత్తంగా జీరో అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన ఆటను తానే జడగట్టుకుంటున్నాడా లేదంటే సోనియా రూపంలో తన ఆట చెడిపోతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా పాయింట్స్లో ఇప్పుడు ఒక ఫ్రెండ్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడైతే అవసరమైన సిచ్యువేషన్లో మనం పక్కకు ఉండాల్సింది పోయి కరెక్ట్ డౌన్లో ఉన్నాడు, లోలో ఉన్నాడు అని తెలిసి మరి దగ్గరకు వచ్చి నీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పేసి వెళ్ళిపోతే ఆడు ఇంకా డౌన్ అవుతాడా లేదంటే మన గేమ్ ఇంప్రూవ్ అవుతుంది నాకు అర్థం కాకడుతా. సో మొత్తంగా నిఖిల్ గేమ్ చెడిపోవడానికి సగం కారణం సోనియా అని అనిపిస్తుంది. ఆ మిగతా సగం కారణం వాళ్ళ ఫ్యామిలీ మిస్ అవ్వడం అయ్యుండొచ్చు, మరేదన్నా అయ్యుండొచ్చు, అంటే తన వేరే సెల్ఫ్ డిసిజన్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మిస్ అవ్వడం అయ్యుండొచ్చు, అన్ని కలిసినటువంటి ఇంకో పాయింట్ అయ్యుండొచ్చు. బట్ ఇలాంటి పొజిషన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఎవరు అవసరం అంటే ఫ్రెండ్స్ అవసరం. బట్ ఫ్రెండ్ అనే ఫ్రెండ్లు కూడా మనకి హ్యాండ్ ఇస్తే మనకి దాన్ని ఏమంటారు, అది దానికోసం మాట్లాడదు. ఈ వీడియో మొత్తం దానికోసం ఉండబోతుంది, వీడియో మొత్తం చూసేసాను. అయితే పాయింట్ ఏంటంటే సింపుల్గా నిన్న నిఖిల్ దగ్గరికి సోనియా వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది. ఏమంటుంది, ఐ స్టెప్డ్ ఇంటూ ఏ రాంగ్ డిసిజన్, నేను ఒక తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తోంది అంటుంటుంది. ఎందుకంటే ఐ స్టెప్డ్ ఇంటూ రాంగ్ థింగ్సా అని అనిపిస్తుంది, లైక్ అవర్ ఫ్రెండ్షిప్ నిఖిల్ అన్నప్పుడు. ఎందుకంటే నీ బిహేవియర్ వల్లే కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని అంటదామె. అప్పుడు దానికి ఈయన నిఖిల్ అంటాడు, నేను ఏదైతే చేస్తానో అది నాకు గిల్టీగా ఉంది, నేను నీతో అభయ్తో పృథ్వీతో మాత్రమే ఫేక్ చేయాల్సిన అవసరం లేకుండా జెన్యున్గా ఉంటాను. సో నా వల్లే నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక నీకు ఏది నచ్చితే అది చేయి, సో నేనేమనుకోను, ఐఎమ్ సీరియస్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే బేసిక్గా సింపుల్గా ఆయన దగ్గరకు వచ్చి నీ వల్లే నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం తప్పుడు నిర్ణయంలో నేను భావిస్తున్నాను, నీ వల్ల నాకు కాంప్లికేషన్స్ వస్తున్నాయి, అదే కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది గట్టి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే నిన్నదాకా జోగిలు బాగా రాసుకొని మనకేమో వీళ్ళు ప్రోమోలో లవ్ సాంగ్స్ వేసి కట్ చేసి ఇప్పుడు తీరా చూస్తే ఫ్రెండ్షిప్లో తొక్కలేదు, నువ్వెవడు నేను అంటే మాట్లాడితే ఆటోమేటిక్గా వాడు ఎదురు జబ్బని హట్ అవుతాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ అడగడం కూడా జరుగుతుంది. ఏడుతూ ఎవరితోటి నైనికతో మాట్లాడేటప్పుడు ఆయన ఏడుస్తాడు. ఇంకా నాకు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఒకరిని చూడాలని ఉంది, నాకు ఐ వాంట్ టు సీ సమ్వన్ అని అంటాడు. తర్వాత అప్పుడు నైనిక అడిగినప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను, సో ఐ లవ్ టేకింగ్ మై రెస్పాన్సిబిలిటీ అంటూనే ఇట్స్ అన్ఫేర్ కదా అన్నట్టుగా ఒక సెన్సిటివ్గా మాట్లాడాడు. అంటే ఆయన ఫ్యామిలీ గుర్తొస్తుంది. బేసిక్ ఏంటంటే ఆయన ఇంకో పాయింట్ కూడా చెప్తాను. నేను మళ్ళీ యష్మి వచ్చేసి అడుగుతుంది, ఎందుకు డౌన్ అయ్యావా అని అడిగినప్పుడు నేను నామినేషన్స్ నుంచి డౌన్ అయ్యాను, నాకు తెలుస్తుంది, కాకపోతే ఒకటి ఫిక్స్ అయ్యాను, నేను నాకు నచ్చినట్టుగా కొంచెం ఫ్లోలో ఏది అనిపిస్తుంది ఆడేస్తాను, నాకు నచ్చినట్టుగా ఆడతాను అని చెప్పి నేను డౌన్ అయ్యాను అని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. అప్పుడు ఆమె అంటే ఆమె ఫ్రెండ్గా ఆమె ధైర్యం ఇస్తుంది. ఏమంటుంది, అరే నీకోసం బయట కొన్ని లక్షల మంది చూస్తున్నారు, నీకోసం వాళ్ళు కాన్ఫిడెన్స్గా వెయిట్ చేస్తున్నారు, సో నువ్వు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకరా, నువ్వు ఆడు, స్ట్రాంగ్ ఆడు అని చెప్పి ఆమె చెప్తుంది. బట్ ఈమె ఫ్రెండ్ అని తిరిగి ఈమె ఏం చేస్తుంది, నీ వల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి, నీ వల్ల నా ఆట దెబ్బతింటుంది అని చెప్పేసి గెట్ అవుట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్ని మనం కరెక్ట్ టైంలో ఆదుకోవాల్సింది పోయి మనం వెన్నుపోటు పొడుస్తున్నాం. అదే ఇప్పుడు యష్మి చెప్పింది, మంచిగా చెప్పింది, అరే నీకోసం లక్షల మంది వెయిట్ చేస్తారు, సో నువ్వు మంచిగా ఆడరాని. అది సేమ్ టైం నైన్కే కూడా చెప్పింది, కొంచెం టైం ఇవ్వు, అంతా సెట్ అవుతుంది, కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పింది. సో మనం థింగ్స్కి కొంచెం టైం ఇవ్వాలి గెట్ బ్యాక్ అవ్వడానికి. మళ్ళీ ఈసారి ఇప్పుడు మొత్తాన్ని సోనియా 100% తప్పని చెప్పలేదు. ఎందుకంటే నిఖిల్ లోలో ఉన్నట్టు నిజం, లోలో ఉన్న ఫ్రెండ్ అవసరం, ఆ ఫ్రెండ్ అవసరం నువ్వు ఉండట్లేవు అనేది నా పాయింట్. ఎందుకంటే ఇదే పాయింట్, ఇంకొక పాయింట్ ఉంది ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే సోనియా పాయింట్ ఏంటంటే, సోనియా ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తుందంటబ్బా అంటే ఓన్లీ గేమ్లో ఎవరైతే విన్నర్స్ అనుకుంటారు వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తుంట. ఆమె క్యాలిక్యులేషన్స్ ప్రకారం కొన్ని మెథడాలజీలో కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంది. ఎవరైతే 100% లేదా 50%, 80% విన్నింగ్ దగ్గరగా ఉంటారో వాళ్ళతో మాత్రమే ఆమె స్నేహం చేసింది, లేదా ఆ క్వాలిటీస్తో దగ్గరగా మ్యాచ్ అయితే లేదా ఆ క్వాలిటీస్ వీళ్ళు మార్చుకొని విన్నర్గా అవుతారు అనుకున్న వాళ్ళతో మాత్రం నేను స్నేహం చేశానని ఆమె నోటితో ఆమె పృథ్వీరాజ్తో ఈరోజు ఎపిసోడ్లో చెప్పింది. మీరు కాల్ కూడా చెక్ చేయండి. సో అంటే సో ఇప్పుడు నిఖిల్తో కూడా ఆమె ఫ్రెండ్షిప్ అనేది ఓన్లీ బిజినెస్ డీల్ లాంటిదే. విన్నర్ అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసింది, ఇప్పుడు విన్నర్ కాదని చెప్పి వదిలేస్తుంది, అంతే కదా. అట్లా అంటే సెన్స్లో వచ్చేస్తుంది అంటే మరి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2-3 సీన్స్ మనం పక్కన పెట్టి చూసినప్పుడు ఈమెకి ఎవరైనా ఫ్రెండ్షిప్ ఎందుకు, ఓకే ఆడు విన్నర్ కాబట్టి ఫ్రెండ్షిప్ చేసింది, ఇప్పుడు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసింది, పృథ్వీరాజ్తో ఫ్రెండ్షిప్ చేసింది, నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసింది, అంటే వాళ్ళు విన్నర్స్ అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసింది. ఊరికే అంటే కనెక్ట్ అయ్యి ఎమోషన్ కనెక్ట్ అయ్యి చేంజ్ చేయలే, ఓహో వాళ్ళు అంటే వాళ్ళని నాకేమైనా యూజ్ అవుతుందేమో, లేదా వాళ్ళతో ఉంటే నేను ఫైనల్ దాకా పోవచ్చేమో అనే యాంగిల్ తోటే వాళ్ళు ముందే మాట్లాడాలి. గ్రూప్ గేమ్ ఆడుతామని చెప్పాను కదా, వాళ్ళు ముందే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు.
ఇందులో ఎపిసోడ్లో ఉంటుంది చూడండి, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతారు అనుకున్నట్టు కానీ మనం ఇంకో ఇన్ని వారాల దాకా ఉంటాం, కలిసి ఉంటాం. మన మీద మనకు అప్పుడు గేమ్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం, మన మీద మన నామినేషన్స్ అప్పుడు మన మీద మనం నామినేషన్స్ చేసుకోవద్దు, పక్కన మీద వేయాలి, మనం కలిసి ఆడాలి అనుకుర్రు. ఇక్కడ సడన్గా నిఖిల్ డౌన్ అయిపోయేసరికి ఇప్పుడు వీడు మన గ్యాండ్కి మన గ్రూప్లోకి వెళ్ళి గెట్ అవుట్ ఇడు అని చెప్పేసి అన్నట్టు నాకు ఆ సెన్స్లో నాకు తీసుకోవాల్సి వస్తుంది. మరి అయితే అభయ్తో చెప్తూ ఒక మాట్లాడుతుంది, ఏది అంటే సోనియాకి అభయ్కి మధ్య చిన్న డిస్కషన్ జరిగినప్పుడు ఏమంటుండు మరి నిఖిల్ అని చెప్పేసి సోనియా అభయ్ని అడిగింది. అభయ్ అంటాడు, ఆమె లూజర్ అని అన్న తర్వాత ఇంకా నేను ఆమెతో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడరా అని అంటుండు అని అన్నాడు ఆయన అభయ్. అంటే లూజర్ అంటే ఆ గెలిచే ఆపర్చునిటీ గెలిచే అవకాశం ఉండి కూడా గేమ్ ఆడకపోతే మరి వానికి ఏమనాలి అనేసి ఆమె అన్న సోనియా. అది కరెక్టే ఉండొచ్చు, గెలిచే అవకాశం ఉన్నప్పుడు గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆడాలి గేమ్ అనేది నీ పాయింట్ కరెక్టే ఉండొచ్చు, చెప్పుకుంటా. కానీ అరే ఉన్నది ఆ టీంలో ఇద్దరు, నాగమణి కంటే ఈయన. సో నాగమణి కంటే ఏమంటే నేను నామినేషన్స్ ఉన్నా నేను వెళ్ళిపోతానేమో, నేను ఏదో ఎలిమెంట్ అయిపోతాను, నేను నాకు ఛాన్స్ అంటూ నీకేం చేస్తాం, ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. వీడు కావాలని అయితే వీనంటే వీడు వదిలేసుకోడు కదా, పంటలు వేసుకున్నారంటే గోడదాం. ఈయన నిఖిల్ చాలా డౌన్లో ఉన్నాడు, ఎంత డౌన్లో ఉన్నట్టే నామినేషన్స్కి పాయింట్స్ దొరకట్లేదు ఆయనకి. అప్పుడు ఇద్దరు ఎవరు గేమ్ ఆడడానికి వెళ్ళాలని పంటలు వేస్తారు, ఇద్దరు నువ్వు వెళ్ళాలో నేను వెళ్ళడానికి. చాలా అంటే మస్తు షేక్ అవుతుండు. సో అలాంటప్పుడు మనం తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు ఏమో మిగతా వాళ్ళతోటేమో విన్నర్ లిస్ట్లో వీళ్ళు లేడు అన్నట్టుగా మాట్లాడడం కానీ, అంటే నేను విన్నర్స్ అనుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను చెప్పడం వల్ల వీడు ఇప్పుడు ఆ లిస్ట్లో లేడు కాబట్టి హ్యాండ్ ఇచ్చామనే సెన్స్లో అర్థం వస్తుంది కదా. సో నాకైతే అలాగే అనిపించింది ఇండైరెక్ట్గా. సో మీకేమనిపించింది చెప్పండి. ఇంకోటి సోనియా వల్ల ఇప్పుడు రైట్ నౌ నిఖిల్కి పైసా లాభం లేకపోగా మెంటల్ ఇంకా డౌన్ అయిపోతుండేమో నా ఫీలింగ్. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కింద కమెంట్ తెలియజేయండి. ఇదో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో అసలు లైక్ కొట్టి మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.